సల్మాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య బాగా వైరల్ వార్ నడుస్తుంది. అది ఎవరి మధ్య? నాన్వేషణ బయ్యస్ యాదవ్. నీ అనాలిసిస్ ప్రకారం ఇద్దరిట్లో ఎవరిది తప్పు ఉండొచ్చు, ఎవరిది కరెక్ట్ ఉండొచ్చు? తప్పు అంటే ఎవరిది కరెక్ట్ అంటే అసలు ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఓకే, ఎవరికి ఫాలోయింగ్ వాళ్ళకు ఉంది. అసలు వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడతారు అనేది పెద్ద సమస్య. అది అసలు ఒకళ్ళ ఛానల్లో అతను ఏమైనా చేసుకోవచ్చు, వాస్తవానికి ఇలాంటి వీడియోస్ అనే చేసుకోవచ్చు. కాకపోతే ప్రేక్షకులకు ఆడియన్స్ కి ఇబ్బందికరంగా ఉండే వీడియోస్ చేయొద్దు. అదే చేయట్లేదు, అది వాళ్ళిద్దరు అలాంటి చేయలేదు ఎవరు కూడా. అవును, కాకపోతే ఈ సన్నీ యాదవ్ మరి ఎందుకు అన్నాడు అట్లా అన్నది. సన్నీ యాదవ్ ఏమనలేదు. సన్నీ యాదవ్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే నాన్వేషణ బైక్ను ఆయన తీసుకెళ్ళలేదు, షిప్పింగ్లో తీసుకెళ్ళాడు, కార్గో ఉంటుంది కదా, అందులో తీసుకెళ్ళాడు, తన అబద్ధం చెప్పాడని ఎవరు నాన్వేషణ అంటున్నాడు. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, సరే ఎట్లయినా ఆయన వ్యూవర్స్ని తీసుకురావచ్చు, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు, అది ఆయన ఇష్టం. ఈ విషయంలో అసలు అన్వేషణ వేలు పెట్టేది లేకుండా అని నా అభిప్రాయం. అంతే, అదైతే వాస్తవం. ఎవరు ఫాలోయింగ్ వాళ్ళకు ఉంది. అదే నాన్వేషణ అయితే ఇంకోటి సల్మాన్, నాన్వేషణ ఒక పాయింట్ రేజ్ చేసిండు. ఆ పాయింట్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ ఎందుకు చేస్తున్నావు ఈ విషయం చేసిండు బయ్యస్ యాదవ్. ఈ విషయం గురించి నువ్వు లేవనెత్తిన ఒక అంశం ఇది ఓకే, ఇది అభినందనీయం. కాకపోతే మంచి మంచి సెలబ్రిటీస్, మంచి మంచి సినిమా ట్రైలర్స్ మొదలనే బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. నువ్వు వాళ్ళని అడుగు, ఓటీటీలో మంచి మంచి ప్లాట్ఫామ్స్నే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. వాళ్ళని అడుగు. ఏదో మిడిల్ క్లాస్ నుంచి నీ మాదిరిగా ట్రావెల్ చేసుకుంటా ఒక మోటో బ్లాగర్గా ఆయన బతుకుతుంటే ఆయన పైన ఏడవాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం లేదు కదా. ఎందుకంటే ఎవరి ప్రమోషన్ వాళ్ళది, ఎవరి ప్రమోట్ వాళ్ళది. అయితే ఇప్పుడు నాన్వేషన్ అని మనం తిట్టాం అనుకో, ఆయన పిచ్చి ఫ్యాన్స్ ఏం చేస్తారు తెలుసా? మనల్ని నెగిటివ్ కామెంట్ చేస్తారు. ఒక గొర్రె ఉంటే గొర్రెల మందం మొత్తం పడ్డట్టు వాని ఎమ్మడి పడతారు. కానీ వాని ఏం కరెక్ట్ ఉంది? ఎవరైనా ట్రావెలర్స్ హైలైట్ అవుతుంటే వాళ్ళని తొక్కేనిక ట్రై చేస్తాడు. గతంలో ఉమా తెలుగు ట్రావెలర్, సరే ఆయన ఏ విధంగా అయినా సంపాదించుకొని అట్లా అప్పుడు ఆయన మీద పడ్డాడు. వేరే కంటెంట్ చేసేటోళ్ళ మీద పడ్డాడు, కేవలం ట్రావెలర్స్ చేసేటోళ్ళ మీదనే పడతాడు. ఇప్పుడు బయ్యస్ యాదవ్ ప్రమోట్ చేయడం తప్పే బెట్టింగ్ యాప్. కాకపోతే ఆయన ప్రమోషన్ వల్ల బెట్టింగ్ ఆడేటోళ్ళకు అన్నం తింటారా గడ్డి తింటారా? వాళ్ళకు ఉండాలి కదా. బెట్టింగ్ ఆడి డబ్బులు పోతే వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. వానికి బుద్ధి ఉండాలి. ఐపీఎల్ వస్తే చాలు, బెట్టింగ్ యాప్స్ 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వాళ్ళకి పరిమితి లేదు. అదే ఇప్పుడు మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయండి, సేవా కార్యక్రమాలన్నీ అర్చసాయి అంటాడు కదా. అప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తారా జనాలు? చేయరు కదా. అలాంటప్పుడు బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేసినంత మాత్రాన బెట్టింగ్ పెట్టేశారా? ఎవరి బుద్ధి వాళ్ళకు ఉండాలి. ఆయన 4 రాళ్ళ కోసానికి ఆయన చేసుకుంటున్నాడు. మంచి మంచి ప్రొఫెషనల్స్, సెలబ్రిటీస్, మంచి మంచి ఓటీటీ ప్లాట్ఫామ్సే బెట్టింగ్ ప్రమోట్ చేసినప్పుడు వీడు నాన్వేషన్ గాడు కేవలం బయ్యస్ యాదవ్ మీదనే. ఎందుకంటే ట్రావెలర్స్ ఎవరు ఎదగొద్దు, నేను ఒక్కనే ఎదగాలని వీడి బాధ. మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సోషల్ మీడియాలో ఈ పెద్ద ఫేమస్ అయిన వాళ్ళు ఈ లోన్లు ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. అదే ప్రమోషన్ వాళ్ళకి వస్తాయి. అదే అంటే ఏ కమ్యూనిటీలో ఎవరు వీడియో చేస్తే వాళ్ళ కంటెంట్కి సంబంధించిన వాళ్ళు ఈడ్చబడతారు. అంటే ఇది కూడా ఒక ఇండస్ట్రీ మాదిరిగా తొక్కేయడం జరుగుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయాలు అయితే బయ్యస్ యాదవ్ది నేను తప్పు లేదనుకుంటున్నాను. ఎప్పుడు కూడా కాంట్రవర్సీలా ఆయన వేలు పెట్టలే. వీడు ఎవరైతే ప్రపంచ యాత్రికుడు కాదు, వీడు కాంట్రవర్సీ అంటారు కదా, అది వీడు ఎప్పుడు ఇట్లే చేశాడు. ఇది నా ఒపీనియన్. యాక్చువల్ కూడా ఇదే. కావాలంటే మీరు ఒకవేళ కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా తప్పు ఉంటే. ఓకే, థ్యాంక్ యూ. పెట్టు నాకు వీడియో అప్లోడ్ చేసుకుంటా. కూడా బాగా వస్తుంది.